బ్రేకింగ్ అవర్ మన ఫస్ట్ న్యూస్. శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల్లోని నీటి పంపిణీపై చర్చించడానికి ఇవాళ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కాబోతోంది. హైదరాబాద్ బోర్డు కార్యాలయంలో ఈ కీలక భేటీ జరుగుతుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానమైన ఈ భేటీలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన ఈఎన్సీలు పాల్గొంటారు. శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల్లోని నీటి పంపిణీపై ఈరోజు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కాబోతోంది. హైదరాబాద్లోని బోర్డు కార్యాలయంలో ఈ సమావేశం మరికొద్దిసేపట్లో జరుగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అండ్ శివ ఇద్దరు మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా రాజిరెడ్డి, ఎన్ని గంటలకి సమావేశం ప్రారంభం కాబోతోంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి విషయంపై ఈ సమావేశంలో ఎటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? గతంలోనే సమావేశం జరగాలి, కానీ గతంలో సమావేశం పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఈరోజు సమావేశం మధ్యాహ్నం జరగబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు కృష్ణా బోర్డులో ఉన్నటువంటి ప్రధానంగా ఇటు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్లో కానీ ఎంత నీటి మట్టం వస్తుంది, ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత నిల్వ వాటర్ ఉన్నాయనేది కూడా ఈ యొక్క కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ చర్చిస్తుంది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము కృష్ణా పరివాహ ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉంది, తెలంగాణకు నీటి అవసరం ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణ దాదాపు 212 టీఎంసీలు మాత్రమే 299 టీఎంసీలు మాడుకుంటున్నారు. కానీ 299 టీఎంసీల కన్నా ఎక్కువ కావాలి, ఎందుకంటే తెలంగాణలోనే కృష్ణా పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంది అనేది కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈరోజు అసలు నీటి జలాల పంపిణీ పైన, నీటి వాడకం పైన, తాగునీటికి సాగునీటికి ఏ రాష్ట్రాలకు ఎంత, ఇరు రాష్ట్రాల అధికారులు ఈ రోజు ఎలాంటి ప్రతిపాదన పెట్టబోతున్నారు? అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ యొక్క కృష్ణా, అదేవిధంగా ఈ యొక్క కృష్ణా బోర్డులో ఎలాంటి నీటి పంపకాల గురించి రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కేమో 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల లెక్కన పంచుకుంటున్నారు. అయితే తెలంగాణ అభ్యంతరం చెప్తుంది, తెలంగాణలో ఈ యొక్క కృష్ణా పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణకు 70% వాటా కావాలి అనేది కూడా తెలంగాణ చెప్తా ఉంది. లేదు గతంలో లాగానే ఉండాలి, 60-30-4 రేషియో ప్రకారమే ఉండాలనేది కూడా ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. ఈ రోజు త్రిసభ్య కమిటీ సమావేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎవరెవరు అధికారులు హాజరవుతున్నారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈఎన్సీ వాళ్ళు హాజరవుతారు. అదేవిధంగా కృష్ణా బోర్డు మెంబరు హాజరవుతారు. దీన్ని అంతా త్రిసభ్య కమిటీ అంటారు. త్రిసభ్య కమిటీలో అటు తెలంగాణ వర్షన్ తెలంగాణ వినిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్ వర్షన్ ఆంధ్రప్రదేశ్ వినిపిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ కృష్ణా పరివాహక ప్రాంతం పారకం ఎక్కువ ఉంటుంది కాబట్టి తెలంగాణకు ఎక్కువ నీటిని కేటాయించాలి, కనీసం 50% అన్న కేటాయించాలనేది కూడా తాత్కాలిక అంగీకారం కుదుర్చుకోవాలనేది కూడా తెలంగాణ యోచన కనబడుతుంది. మరి ఈ యొక్క నేపథ్యంలో మరి కృష్ణా బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు. ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంచనాలు ఏంటి? త్రిసభ్య కమిటీ భేటీలోనైనా ఒక సమస్య కొలిక్కి వచ్చే దిశగా ముందుకు వెళ్తుందని అనుకుంటున్నారా? రోహిత్, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న నీటి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఆదిలోనే విఫలమవుతున్నాయి. గత ప్రభుత్వం కావచ్చు 14 నుంచి 26 వరకు అనేక సందర్భాల్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యవర్తిత్వం చేసినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. కానీ ఇవన్నీ పక్కన పెడితే తాజాగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎలినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపుగా 12 జిల్లాలకు సంబంధించి త్రాగునీరు, సాగునీరుకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 13 మున్సిపాలిటీలకు సంబంధించి 3 రోజులకు ఒకసారి త్రాగునీరు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని చెప్పి గతంలోనే కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. 3 దఫాలుగా ఈ సమావేశం వాయిదా పడింది. మరొక వైపు శ్రీశైలం కుడి కాలువ ప్రాజెక్టు నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలి, ఆ నీటిని తమకు డైవర్ట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీలు, అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 12 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ కేటాయించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కోరుతా ఉంది. మరి ఈ రోజు జరగబోతున్న ఈ సమావేశంలో 3 ప్రాంతాలకు సంబంధించి, అంటే కేంద్రానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిన కీలకమైన నిర్ణయం వెలువరుస్తున్న ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రోహిత్. రైట్ శివ, థ్యాంక్ యూ.
ఎస్, మరి కాసేపట్లో కూడా ఇటు త్రిసభ్య కమిటీ అయితే సమావేశం కాబోతుంది. మరి నీటి వాటాలకు సంబంధించి ఈ రోజు రెండు రాష్ట్రాలకి ఏకాభిప్రాయం కుదురుతుందా లేదా అనేది కూడా చూడాలి. ఎస్, నీటి విడుదల నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొనే ఉన్నాయి. కృష్ణా నదిలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో చూద్దాం మరి ఈ భేటీలో ఎటువంటి పరిష్కారం లభిస్తుందో. నెక్స్ట్ అప్డేట్.